అండి, వెల్కమ్ టు స్టోరీ స్టాక్. ఈ రోజున అనదర్ ఫేవరెట్ సిరీస్ రివ్యూ అండ్ రికమెండేషన్తో వచ్చేసాను. అదే నెట్ఫ్లిక్స్లో ఉన్న వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ మస్ట్ వాచ్ సిరీస్ ద లా అకార్డింగ్ టు లిడియా పోయట్. ఇంకో బ్యూటిఫుల్ పీరియడ్ డ్రామా అండి. ఇది రేటెడ్ ఏ సిరీస్ అండ్ సూటబుల్ ఫర్ 18+ ఏజ్ గ్రూప్. ఈ సిరీస్లో మర్డర్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. బిఫోర్ వాచింగ్ మీకు ఏమన్నా ట్రిగర్స్ ఉంటే చెక్ చేసుకోండి. ఆఫ్టర్ క్లియరింగ్ దట్ పాయింట్, నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. లిడియా పోయట్ కొంచెం బేస్డ్ ఆన్ ట్రూ లైఫ్ స్టోరీ అండి. ఇటలీలో ఫస్ట్ క్వాలిఫైడ్ ఫీమేల్ ప్రాక్టీసింగ్ లాయర్ అవ్వడం లిడియా పోయట్ డ్రీమ్. ఇటలీలో లేట్ 19th century టైం మెన్ రూల్ చేసే లా ప్రపంచంలో లిడియా పోయట్ని లా ప్రాక్టీస్ చేయకుండా బ్యాన్ చేశారు, ఓన్లీ బికాస్ తను ఒక ఉమెన్ అని. ఈ సిచ్యువేషన్ని లిడియా ఎలా ఫేస్ చేసింది, ఈ మెన్ డామినేటెడ్ ప్రొఫెషన్లో తనకంటూ ఓ ప్లేస్ ఎలా క్రియేట్ చేసుకుంది, అండ్ ద వే షీ ప్రాక్టీసెస్ లా, డూయింగ్ ఇన్వెస్టిగేషన్స్ ఆన్ హర్ ఓన్, ఫేసింగ్ సో మెనీ రిస్క్స్, ఎలా తన డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకుంది అనేది ఈ గ్రిప్పింగ్ సిరీస్లో మనం చూడొచ్చు. స్టోరీలోకి వెళ్తే 1883లో ట్యూరిన్ సిటీ కోర్ట్ లిడియా పోయట్ అడ్వకేట్ ఎన్రోల్మెంట్ ఇల్లీగల్ అని తనని డిస్బార్ చేస్తుంది. లిడియా కోర్ట్ డెసిషన్ని ఎలాగైనా మార్చాలని మళ్ళీ అప్పీల్ చేయడానికి ప్రిపేర్ అవుతూ ఉంటుంది. ఇంతలో ఫైనాన్షియల్ సిచ్యుయేషన్స్ వల్ల తన బ్రదర్ ఎన్రికో ఇంటికి షిఫ్ట్ అవుతుంది, who is also a lawyer and has his own law firm. బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్ చాలా ఫన్నీగా ఉంటూనే వాళ్ళ మధ్య స్ట్రాంగ్ బాండింగ్ కూడా మనం ఫీల్ అవుతాం. ఈచ్ ఎపిసోడ్లో ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. తన దగ్గరకు వచ్చే కేసెస్ కూడా ఎన్రికో దగ్గర అసిస్టెంట్గా చేరి ఇన్వెస్టిగేషన్ చేసి కోర్టులో ఎన్రికో ద్వారా జస్టిస్ జరిగేలా చేస్తుంది. హీరో ఎకోపో లిడియా సిస్టర్ ఇన్ లాకి బ్రదర్ అవుతాడు. ఎకోపో కూడా కొంచెం మిస్టీరియస్గా అనిపిస్తాడు అండ్ తన చుట్టూ కూడా ఒక కేసు ఉంటుంది. నేనైతే 90% గెస్ చేయలేకపోయానండి ప్రతి కేసులో విలన్ ఎవరు అని. మీరు గెస్ చేస్తే కమెంట్ చేసి షేర్ చేయండి. అసలు ఈ సిరీస్లో నన్ను ఫస్ట్ అట్రాక్ట్ చేసింది లిడియా డ్రెస్సెస్ అండ్ అపీరియన్సెస్ అండి. తర్వాత యాక్టింగ్ అండ్ ఎక్స్ప్రెషన్స్, నెక్స్ట్ బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్ అండ్ అండర్స్టాండింగ్ త్రూ అవుట్ ది సిరీస్. ఫ్యామిలీ సీన్స్లో కొంచెం కామెడీ యాంగిల్, లిడియా లవ్ స్టోరీ, అందులో కాంప్లికేషన్స్, లిడియా నెఫ్యూ స్టోరీ, లిడియా నెఫ్యూకి తనిచ్చే గైడెన్స్, అన్నిటికన్నా హౌ లిడియా సాల్వ్స్ ద కేసెస్ విత్ హర్ డేరింగ్ అండ్ డాషింగ్ యాటిట్యూడ్ వెరీ స్మార్ట్లీ. అదే చాలా ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తుంది. ఎక్కడ బోర్ కొట్టదు. లిడియా హోల్ జర్నీ ఫుల్ ఆన్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. మరి ఫైనల్గా లిడియా అఫీషియల్ రిజిస్టర్ ఆఫ్ లాయర్స్లో ఎన్రోల్ అయిందా? ఏమైనా సరే ఎలాగైనా తన డ్రీమ్ ఆఫ్ బికమింగ్ ఫస్ట్ ఫీమేల్ లాయర్ ఇన్ ఇటలీని ఎవరూ ఆపలేరు. సీజన్ 3 కూడా అఫీషియల్గా రాబోతోందని కన్ఫర్మ్ అయింది. అయితే వెంటనే నెట్ఫ్లిక్స్లో ఉన్న ద లా అకార్డింగ్ టు లిడియా పోయట్ 2 seasons 6 episodes ఇన్ ఈచ్ సీజన్ని బింజ్ వాచ్ చేయండి. ఆడియో ఈజ్ అవైలబుల్ ఇన్ ఇంగ్లీష్ అండ్ ఇటాలియన్ లాంగ్వేజెస్. ఇలాంటి కంటెంట్ అండ్ బ్యూటిఫుల్ సిరీస్ రికమెండేషన్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ అండ్ షేర్ చేసి చాలామంది జనాలకి రీచ్ అయ్యేలా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇంకో మంచి మూవీ అండ్ సిరీస్ రికమెండేషన్స్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు హ్యాపీ బింజ్ వాచింగ్.